రైతు ఉద్యమాల పేరిట మళ్లీ ఢిల్లీ సరిహద్దులను దిగ్బంధించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అసంబద్ధ డిమాండ్లతో మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేందుకు కొంతమంది సోకాల్డ్ రైతు సంఘాల నాయకులు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఢిల్లీ కేంద్రంగా పలు రాష్ట్రాల రైతులు మార్చిను కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పుడే ఎందుకు రైతు ఉద్యమం ఊపందుకుంది అనే విషయాన్ని ఆలోచిస్తే దీనికి మరికొద్ది రోజుల్లో ఢిల్లీలో జరగనున్న ఎన్నికలే కారణమంటారు విశ్లేషకులు. ఈ రైతు ఉద్యమానికి ఢిల్లీ ఎన్నికలు కారణమేంటి అనే విషయాలను తెలుసుకునే ముందు జాతీయవాద జర్నలిజంలో తనదైన ముద్ర వేసిన నేషనలిస్ట్ హబ్ ఇప్పుడు ఎన్హెచ్ ప్రైమ్ పేరుతో ఓటీటీ రూపంలో కూడా మీకు ఎక్స్క్లూజివ్ కంటెంట్ అందిస్తుంది. ఇప్పుడే www.nhprime.in వెబ్సైట్లోకి లాగిన్ అయి సబ్స్క్రిప్షన్ తీసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. రైతులు నిర్వహించి తలపెట్టిన చెలో ఢిల్లీ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. పంజాబ్, హర్యానా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. కనీస మద్దతు ధరకు చట్టబద్దమైన హామీతో సహా పలు డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు హర్యానా, పంజాబ్ శంభు సరిహద్దు వద్ద నుంచి రైతులు ఢిల్లీ చెలో మార్చ్ చేపట్టారు. 101 మంది రైతులతో కూడిన బృందం ఢిల్లీ వైపు బయలుదేరిగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. రైతులు ముందుకు వెళ్లకుండా బారికేడ్లను, ఇనుప కంచెలను ఏర్పాటు చేశారు. అయితే రైతులు వాటిని దాటుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే నిరసనలో పాల్గొన్న రైతులపై పోలీసులు పలు రౌండ్ల టియర్ గ్యాస్ ప్రయోగించారు. మరోవైపు గ్రేటర్ నోయిడాలోని ప్యారీ చౌక్ వద్ద తమ పాదయాత్రను ప్రారంభించిన పలువురు రైతులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కనీస మద్దతు ధరపై పార్లమెంటులో కీలక ప్రకటన చేశారు. వ్యవసాయ ఉత్పత్తులను కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మోదీ గ్యారంటీని ఖచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు. ఉత్పత్తి ధర కంటే కనీసం 50% అధికంగా చెల్లించి పంటను కొనుగోలు చేయాలన్న ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను పరిగణలోకి తీసుకోలేమని గతంలో కాంగ్రెస్ చెప్పిందని చౌహాన్ సభకు వివరించారు. కానీ మోదీ ప్రభుత్వం ఇప్పటికే ధాన్యం, గోధుమలు, సోయాబీన్, జొన్న పంటలకు ఉత్పత్తి ధర కంటే 50% అధికంగా చెల్లించి కొనుగోలు చేస్తోందని వివరించారు. అయితే రైతు ఉద్యమాన్ని మరోసారి రేకెత్తించేందుకు అన్ని రైతు సంఘాలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. నిజానికి రైతుల డిమాండ్లంటూ చెబుతున్న వాటిలో చాలా వరకు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలే ఉన్నా ఏదో ఒక సాగుతో రోడ్లను దిగ్బంధించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని చూస్తున్నారు. అందుకు ప్రధాన కారణం ఢిల్లీలో త్వరలో జరగబోయే ఎన్నికలే. ఢిల్లీలో మరో 2 నెలల్లో ఎన్నికల నగారా మోగనుంది. దేశ రాజధాని ప్రాంతంలో ఆమ్ ఆద్మీ వరుసగా 2 సార్లు అధికారం చేపట్టిన తర్వాత ముచ్చటగా 3వ సారి గెలవాలని ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఈసారి గెలవగలదా లేదా అనే సందిగ్ధంలో చీపురు పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు కారణాలు అనేకమున్నాయి. ముఖ్యంగా ఢిల్లీలో వరుసగా 10 ఏళ్లు అధికారంలో ఉన్న కారణంగా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. అరవింద్ కేజ్రీవాల్ పాలనపై ప్రజలు విసుగెత్తిపోయారు. అవినీతి రహిత పాలన అందిస్తారని చెప్పి లిక్కర్ స్కామ్లో ఇరుక్కుపోవడాన్ని ఢిల్లీ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ కేసులో ఏడాది కాలంగా అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లడంతో పాటు ఈ కేసు కారణంగానే ఆయన రాజీనామా చేయాల్సి రావడంతో ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు ఢిల్లీలో సరైన మౌలిక సదుపాయాల కల్పనలో ఆప్ ప్రభుత్వం విఫలమైంది. కొద్ది రోజుల క్రితం మోస్తరు వర్షాలకే ఢిల్లీలో డ్రైనేజీ పొంగిపోవడంతో ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులు మరణించారు. కనీసం డ్రైనేజీ నిర్వహణ కూడా సరిగ్గా లేని కారణంగానే విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఇది అక్కడి మౌలిక సదుపాయాల లేమికి అద్దం పడుతుంది. దీంతో పాటు ఢిల్లీ ప్రజలకు తాగునీరు అందించే యమునా నది పూర్తిగా కలుషితమైపోయింది. నదిలో నురుగుతో నిండిన నీరు ప్రవహిస్తోంది. ప్రతి ఏటా నదిని శుభ్రం చేస్తానని అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇస్తున్నా అది కార్యరూపం దాల్చలేదు. కనీసం ఆ విషయంలో ఆలోచన కూడా చేయడం లేదు. ఫలితంగా ఢిల్లీ ప్రజలకు తాగడానికి కూడా మురుగునీరే శరణ్యమవుతుంది. కుళాయి నీరు కూడా నల్లగా వస్తుంది. అయితే ఇప్పటికిప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తిగా ఓటమి చెందే దశలో లేదు. ఇందుకు కారణం బీజేపీ ఇంకా ఎదగకపోవడమే. అందుకు కమలం పార్టీ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పుడే గ్రౌండ్ స్థాయిలో పనిచేస్తున్నారు. ప్రజలందరినీ కలుస్తున్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. ఇక ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడానికి కాంగ్రెస్ కూడా ఉండడంతో ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ గెలవగలుగుతుంది. అయితే చీపురు పార్టీ తనపై ఉన్న వ్యతిరేకతను తొలగించుకోవడానికి మళ్లీ రైతు ఉద్యమాన్ని ఉపయోగించుకోవాలని భావిస్తోంది. గత ఎన్నికల్లో కేజ్రీవాల్కు షాహీన్ బాగ్ ఉద్యమం కలిసొచ్చింది. ఈ ఉద్యమాన్ని సాకుగా చూపి బీజేపీ మత పార్టీ అని, అటువంటి పార్టీ ఢిల్లీలో అధికారంలో ఉంటే ఇటువంటి అల్లర్లే చోటు చేసుకుంటాయని కేజ్రీవాల్ దుష్ప్రచారం చేశారు. ఇక పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ఢిల్లీ కేంద్రంగా జరిగిన రైతు ఉద్యమాన్ని ఉపయోగించుకున్నారు. ఫలితంగా అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఓడించి తన పార్టీని గెలిపించగలిగారు. ఇప్పుడు కూడా రైతు ఉద్యమాలను రెచ్చగొట్టడం వల్ల మరోసారి ఎన్నికల్లో లాభం పొందాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేజ్రీవాల్ ఢిల్లీలో మరోసారి అధికారంలోకి రావడానికి
బాహ్య శక్తుల నుంచి కూడా సహకారం లభించే అవకాశం ఉంది. గతంలో ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమంలో కేజ్రీవాల్కు ఖలిస్తానీల నుంచి మద్దతు లభించిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఉద్యమాన్ని నెలల తరబడి కొనసాగించడానికి ఢిల్లీ ప్రభుత్వం తరపున కేజ్రీవాల్ అందించిన సహకారానికి ప్రతిగా ఎన్నికల్లో లాభం పొందారన్నది విశ్లేషకులు చెబుతున్నమాట. ఇప్పుడు కూడా ఈ రైతు ఉద్యమంలో బాహ్య శక్తులు ప్రవేశించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రస్తుతం బీజేపీని ఓడించాలని కాంగ్రెస్తో పాటు ఇండి కూటమి పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నా వారి వల్ల కావడం లేదు. అప్రతిహత విజయాలతో కమలం పార్టీ దూసుకుపోతుంది. అందుకే కమలనాథుల స్పీడ్కు బ్రేక్ వేయాలంటే ఉద్యమాలొక్కటే దిక్కని ఆ పార్టీలు భావిస్తున్నాయి. ఇందుకు విదేశాల నుంచి మద్దతు లభిస్తుంది కాబట్టి ఈ పార్టీలు కూడా సోకాళ్ల రైతు ఉద్యమానికి మద్దతిస్తున్నాయి. అందుకే ఇప్పుడు జరుగుతున్న రైతు ఉద్యమానికి కాంగ్రెస్తో పాటు ఆప్ పార్టీలు మద్దతిస్తున్నాయి. ఫలితంగా ఉద్యమం రోజు రోజుకు ఎక్కువవుతుంది. ఈ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులను అడ్డుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తోంది. మరి భవిష్యత్తులో ఈ ఉద్యమం మరింత ఎక్కువవుతుందా లేక కేంద్రం తన చాణక్యంతో నిలిపివేస్తుందా తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.